హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ హబ్. సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఈ ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రతి వీడియో అప్లోడ్ చేస్తానన్నమాట. సో నేను దీనికన్నా ముందు మీకు వేరే టాపిక్స్ మీద కూడా వీడియోస్ చేశాను అనమాట. ఇన్కేస్ ఎవరైనా ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఏ టాపిక్కి ఆ టాపిక్ సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. సో మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. సో ఇప్పుడైతే నేను మీకు ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చేస్తున్నాను. ఇది పార్ట్ 1 అనమాట. సో ట్రిగ్నోమెట్రీ అనేది మనకి ఎస్ఎస్సిలో ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్స్ అన్నా తీసుకోండి, ఎంటీఎస్ కానివ్వండి, సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, సిజిఎల్ కానివ్వండి, ఏదైనా సరే కొంచెం స్కోరింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆర్ఆర్బీస్లో కూడా మనకి రైల్వేస్లో కూడా ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో వాటిలో మనకి ట్రిగ్నోమెట్రీ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఎగ్జామ్లో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మీకు ఈజీగా వచ్చేది ఏంటంటే, నా వరకు అయితే నేను ట్రిగ్నోమెట్రీ అనే చెప్తాను. బికాజ్ ఓన్లీ కొన్ని లిమిటెడ్ ఫార్ములాస్తో మీరు ట్రిగ్నోమెట్రీలో ఎటువంటి క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు. అండ్ హైట్స్ అండ్ డిస్టెన్స్ అయితే ఈజియెస్ట్ టాపిక్ అనమాట. హైట్స్ అండ్ డిస్టెన్స్ కూడా నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో హైట్స్ అండ్ డిస్టెన్స్లో ఏమవుతుందంటే జస్ట్ ఓన్లీ ఒక 5 to 6 ఫార్ములాస్ ఉంటాయి అంతే. సో ఈ 5 to 6 నేర్చుకున్నట్లయితే మీరు హైట్స్ అండ్ డిస్టెన్స్లో ఎటువంటి క్వశ్చన్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేస్తారు. అండ్ ఐ కెన్ అష్యూర్ దట్. సో ఇప్పటికైతే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సో ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ అండ్ బేసిక్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యాంగిల్ మెజర్మెంట్ అనమాట. సో ఈ యాంగిల్ మెజర్మెంట్ అనేది మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో రేడియన్స్, సర్క్యులర్ మెజర్మెంట్ అనమాట. దీన్ని సర్క్యులర్ మెజర్మెంట్ అని కూడా అంటారు. ఇంకొకటేమో డిగ్రీస్ అనమాట. సో కన్వర్షన్స్ అడగచ్చు మనకి కొన్నిసార్లు. పేపర్ ఎప్పుడైనా ఈజీ ఇవ్వాలి అని అనుకుంటే కన్వర్షన్స్ అడుగుతారు. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ దీని గురించి కొంచెం బేసిక్ చెప్పి దాని తర్వాత కన్వర్షన్స్ ఏ విధంగా అడుగుతారో చెప్తాను. సో ఇన్ కేస్ ఒక యాంగిల్ అజ్యూమ్ చేసుకున్నాము. సో రేడియన్స్ అంటే దీన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే మనము π/2 రేడియన్స్ అంటాం. బికాస్ పై వాల్యూ 180 అని మీ అందరికీ తెలుసు కాబట్టి. అదే డిగ్రీస్లో అనుకోండి మనము 90 degrees అనేసి. సో నథింగ్, ఇదే అనమాట. సో రేడియన్స్ అంటే π/2 రేడియన్స్, రేడియన్స్ సింబల్ అనమాట సి అనేది. అండ్ డిగ్రీ సింబల్ ఓ మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు మనల్ని డిగ్రీ నుంచి రేడియన్స్లో కానీ రేడియన్స్లోకి డిగ్రీకి కానీ ఇట్లా కన్వర్ట్ చేయమంటారు. సో ఫస్ట్ బేసిక్ కన్వర్షన్ మీ అందరికీ తెలుసు. పై రేడియన్స్ అంటే 180 degrees అనేసి. సో ఇప్పుడు మనము పై రేడియన్స్ 180 degrees అయినప్పుడు 1 రేడియంట్ వాల్యూ ఎంతో కనుక్కోవాలన్నమాట. ఇది కనుక్కోవాలంటే మీకు బేసిక్ ఇంకొకటి ఏం తెలియాలంటే 1 డిగ్రీని 60 minutes అని రిప్రజెంట్ చేసుకుంటాం. అండ్ మినిట్స్ అంటే సింగిల్ లైన్ ఉంటుంది, సెకండ్స్ అంటే 2 lines ఉంటాయన్నమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో 1 minute ఏంటంటే 1 degree ఏంటంటే 60 minutes అండ్ 1 minute వాల్యూ ఏంటంటే 60 seconds అనమాట. మర్చిపోద్దండి, మినిట్ అంటే ఓన్లీ 1 line అండ్ సెకండ్స్ అంటే 2 lines అనమాట. సో ఇప్పుడు కన్వర్షన్ చూద్దాం. సో దీన్ని ఏ విధంగా రాసుకుంటాం మనం? 180/π అని రాసుకుంటాం. సో పై వాల్యూ 22/7 మీకు తెలుసు కాబట్టి 180/22/7 అనమాట. సో క్యాన్సిల్ చేసుకుంటే 2 11s 2 90s. సో 7 అనేది న్యూమరేటర్లోకి వెళ్తే మనకి ఏమవుతుంది? ఇక్కడ 630 degrees/11 అనమాట. ఇప్పుడు మనము రేడియన్స్లో రేడియన్ని డిగ్రీ లాగా చేస్తున్నాం. సో పై రేడియన్స్ 180 అయినప్పుడు 1 రేడియన్స్ ఎంతో కనుక్కోమన్నారు కాబట్టి ఫైండ్ చేస్తాం అనమాట. సో 630/11. సో 630/11 వచ్చింది కదా అని ఇదే ఆన్సర్ రాయకూడదు. మనము మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోగలగాలి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్షన్ అంటే ఏమవుతుంది? 57 3 degrees/11 అనమాట. సో ఇది ఆప్షన్స్లో ఆన్సర్ ఉంటే ఓకే, బట్ కొన్నిసార్లు ఇంకా కుదిర్చేస్తారనమాట మనకి. సో అట్లాంటప్పుడు మీరు ఎట్లా సాల్వ్ చేయాలి అని అంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే 1 degreeని ఏ విధంగా రాసుకున్నాం? 60 minutes అనేసి. సో ఇక్కడ 3 degreesని ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 degree 60 minutes అయినప్పుడు 3 degrees ఎంత అవుతుంది? ఆటోమేటిక్గా 3 × 60. సో 3 × 60 is nothing but 180. కాబట్టి 57 180 degrees/11 అనమాట. సో 180 degrees లార్జ్ నెంబర్. సో 180 degreesని ఐఎమ్ సో సారీ, ఇక్కడ డిగ్రీస్ అని రాశాను, 180 minutes అనమాట. బికాస్ కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి. సో 180 minutesని ఏ విధంగా రాసుకోవచ్చు? మనము సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సెకండ్స్లో కన్వర్ట్ చేసుకునే ముందు ఈ 180/11 అనేదాన్ని
ఈ విధంగా మిక్స్ ఫ్రాక్షన్లోకి రాసుకోవాలి. సో మిక్స్ ఫ్రాక్షన్లోకి రాసుకుంటే 57, 16, 4/11 వస్తుంది. ఇదేంటి మనకి మినిట్స్ అనమాట. ఇప్పుడు ఈ మినిట్స్ని సెకండ్స్లోకి రాసుకోవాలి. ఇక్కడ 1 minute ఈక్వల్ టు 60 seconds. సో 4 minutes ఏమవుతుంది, 4 × 60, దట్ ఈజ్ నథింగ్ బట్ 240 seconds. సో ఇక్కడ ఐఎమ్ సో సారీ, ఇక్కడ రాస్తున్నాను ఇక్కడ అనమాట. సో 57, 16, 240/11 ఇదేంటి మనకి మినిట్స్, ఇదేంటి మనకి సెకండ్స్ అనమాట. సో మనకి ఆప్షన్స్లో ఏ విధంగా ఉండొచ్చు అని అంటే ఈ విధంగా ఉండొచ్చు. సో దీన్ని లైక్ ఇది నేను మీకు ఎలాబరేట్ చేసి చెప్పాను, బట్ ఎగ్జామ్లో మీరు 1 radians వాల్యూ అనేది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే మీకు ఎట్లా వచ్చిందో తెలియదు కాబట్టి ఇంత సాల్వ్ చేశాను అనమాట. బట్ ఇదేంటంటే బేసిక్, మీకు 1 radians వాల్యూ అనేది బేసిక్ వాల్యూ కాబట్టి చెప్పాను. సో ఇప్పుడు దీన్ని రౌండ్ చేసి రాసుకుంటాం మనం. అది ఏ విధంగా రౌండ్ చేస్తాం ఇప్పుడు నేను మీకు ఒక చిన్న టేబులర్ ఫామ్లో చెప్తాను. సో ఇవి కొంచెం ఇంపార్టెంట్ అనమాట, కాబట్టి ఇవి నోట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు 1 radian వాల్యూ ఏమన్నాం మనము, 57 degrees, 16 minutes and 22 seconds అనమాట. సో 1 radian వాల్యూ ఇదైనప్పుడు మనల్ని కొంచెం 5 radians వాల్యూ కానీ లేకపోతే ఏదైనా వేరే మల్టిపుల్స్ని కూడా అడగచ్చు అనమాట. సో ఇట్లా వచ్చినప్పుడు మీరు ఎట్లా సాల్వ్ చేయాలంటే 57 degrees, 16 minutes 22 seconds into 5 చేయాలి. సో సాల్వ్ చేసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 285 degrees, 80 minutes అండ్ 110 seconds అనమాట. సో 110 secondsని మీరు ఏ విధంగా రాసుకోవచ్చు, 60 seconds ప్లస్ 50 seconds. సో సెకండ్స్ అంటే 2 lines మర్చిపోద్దండి. సో 60 seconds అంటే మీనింగ్ ఏంటి మనకి 1 minute అనేసి, కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది 250 degrees, 81 minutes 50 seconds అనమాట. సో 81 minutesని మనం అగైన్ ఈ విధంగా రాసుకోవచ్చు, 60 minutes ప్లస్ 21 minutes. సో 60 minutes అంటే ఏంటి మనకి 1 degree, కాబట్టి ఇది ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. సో యాడ్ అయితే 286 degrees, 21 minutes 50 seconds అనమాట. సో ఇది మనకి ఆన్సర్. ఎప్పుడైనా సరే మనకి సెకండ్స్లో కానీ మినిట్స్లో కానీ ఏదైనా లార్జ్ వాల్యూ వస్తే దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత లైక్ చాలా లోయెస్ట్ వాల్యూ కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే అనమాట. సో ఇవి కొన్ని బేసిక్ కన్వర్జన్స్ అనమాట. ఇవి మ్యాక్సిమం మీకు ఐడియా ఉండనే ఉంటాయి, కాకపోతే ఒకసారి చెప్దామనేసి రాశాను అనమాట. సో 180 అనేది పై అయినప్పుడు 90 అంటే ఏంటి, 180లో హాఫ్, కాబట్టి ఏమవుతుంది π/2 అనమాట. సో 60 అంటే 180/3, కాబట్టి π/3. సో 45 అంటే 180/4, కాబట్టి π/4 అనమాట. ఆ విధంగా మనకి కన్వర్షన్స్ అనేది వస్తాయి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చూద్దాం. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటూనే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఈ ట్రయాంగిల్ అనమాట. సో ట్రయాంగిల్ గీసుకున్నాము అండ్ రిప్రజెంటేషన్. సో ఇది ఎప్పుడైనా సరే మనకి 90 degrees ఉంటుంది అండ్ ఇది సమ్ సార్ట్ ఆఫ్ థీటా, అంటే లైక్ ఒక యాంగిల్ అనమాట. సో ఎప్పుడైనా సరే మనకి ఫస్ట్ సైడ్స్ని రిప్రజెంట్ చేసుకున్నాం. సో ఏకి ఆపోజిట్గా ఉండేది ఏంటి, స్మాల్ ఏ, సికి ఆపోజిట్ స్మాల్ బి అండ్ సికి ఆపోజిట్ స్మాల్ సి అండ్ బీకి ఆపోజిట్ మనకి స్మాల్ బి అనమాట. సో ఇవి మీకు రిప్రజెంటేషన్స్ ఆల్రెడీ తెలిసే ఉంటాయి. దీన్ని మనం అడ్జసెంట్ అంటాం, దీన్ని మనం హైపోటెన్యూస్ అంటాం అండ్ దీన్ని మనము ఆపోజిట్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనము 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి రాస్తాం ఈ ట్రయాంగిల్ మీద బేస్ చేసుకొని. అవి ఏంటంటే సైన్, కాస్, టాన్, కొసికెంట్, సీకెంట్ అండ్ కాట్ అనమాట. సో ఈ 3 అనేది మనకి ఈ ట్రిగ్నోమెట్రిక్లో చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని మనం ట్రిగ్నోమెట్రీ అనేది సాల్వ్ చేస్తాం. సో సైన్ అన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే మనము దీన్ని బేస్ చేసుకొని రాసుకున్నట్లయితే ఇది అండ్ ఇది ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అనమాట. నెక్స్ట్ కాజ్ ఏమవుతుందంటే మనకి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అవుతుంది. టాన్ ఏమవుతుందంటే సైన్ బై కాజ్ అనమాట. సో టాన్ ఈ విధంగా రిప్రజెంట్ చేసుకుంటామంటే సైన్ బై కాజ్. సో సైన్ బై కాజ్ అన్నప్పుడు ఏమవుతుంది మనకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అనమాట. సో హైపోటెన్యూస్ అండ్ హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోతే మనకి టాన్ ఏ విధంగా రిప్రజెంట్ చేసుకుంటామంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అనేసి.
సో కొసికెంట్కి వస్తాం. సో కొసికెంట్ అంటే ఏంటంటే మనకి 1/sin. సో 1/sin అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్కి రెసిప్రోకల్. సో రెసిప్రోకల్ అన్నప్పుడు ఏమవుతుంది మనకి హైపోటెన్యూస్ బై ఆపోజిట్. నెక్స్ట్ సీకెంట్ అనమాట. సీకెంట్ అంటే 1/cos అంటే కాస్కి ఆపోజిట్. ఆపోజిట్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్కి రెసిప్రోకల్. సో రెసిప్రోకల్ అంటే ఏమవుతుంది మనకి హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. సో కాట్ అంటే ఏమవుతుంది అంటే ఆబ్వియస్లీ టాన్కి రెసిప్రోకల్ అవుతుంది 1/tan అనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే కాస్ బై సైన్. ఐఎమ్ సో సారీ, 1/tan అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి అడ్జసెంట్ బై ఆపోజిట్ అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి కన్వర్షన్స్ అనేవి. అండ్ దీన్ని బేస్ చేసుకుని మనము ఎటువంటి క్వశ్చన్స్ అయినా సరే సాల్వ్ చేయగలుగుతాం. కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఒక చిన్న ఫామ్ చెప్తాను. సో ఆ రిప్రజెంటేషన్ ఏంటంటే OAO HH అనమాట. సో O అంటే మనకి ఆపోజిట్, A అంటే అడ్జసెంట్, మళ్ళీ O అంటే ఆపోజిట్, H అంటే హైపోటెన్యూస్, ఇక్కడ H అంటే హైపోటెన్యూస్, ఇక్కడ A అంటే అడ్జసెంట్ అనమాట. సో సైన్, కాస్, tan, cosec, secant, cot అనమాట. ఇవి మనకి 6. సో ఎప్పుడైనా సరే మనకి సైన్ అన్నారనుకోండి ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ అన్నారనుకోండి A/H, tan అన్నారనుకోండి O/A. అదేవిధంగా మనకి కొసెక్ అన్నారనుకోండి, కొసెక్ అన్నప్పుడు దీనికి ఆపోజిట్గా రాస్తామన్నమాట. ఏం రాస్తాము, ఫస్ట్ O నుంచి Hకి కౌంట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు H నుంచి Oకి అనమాట, కొసెక్ నుంచి. సో కొసెక్ అంటే ఏమవుతుంది మనకి హైపోటెన్యూస్ బై ఆపోజిట్, సెకండ్ అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్, అండ్ కాట్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్ అనమాట. సో ఫస్ట్ 3కి టాప్ నుంచి బాటమ్ రాస్తాం. అంటే ఫస్ట్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, ఇది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అనుకోండి. టాప్ 3కి న్యూమరేటర్ బై డినామినేటర్, లాస్ట్ 3కి డినామినేటర్ బై న్యూమరేటర్ అనమాట. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. OAO HH A అనమాట. ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వాడ్రంట్స్ చూద్దాం. సో మీ అందరికీ తెలుసు మనకి 4 క్వాడ్రంట్స్ ఉంటాయనేసి. ఇది 1, 2, 3 and 4. సో ఫస్ట్ క్వాడ్రంట్ అంటే మనకి 0 to 90 degrees మధ్య ఏదైతే ఏ యాంగిల్స్ అయితే ఉంటాయో ఆ యాంగిల్స్ అనే మనకి ఫస్ట్ క్వాడ్రంట్ అనమాట. సో సెకండ్ క్వాడ్రంట్ అంటే 90 degrees నుంచి 180 degrees మధ్య ఏ యాంగిల్స్ అయితే లై అవుతాయో అవన్నీ మనకి సెకండ్ క్వాడ్రంట్. సో 180 నుంచి 270 వరకు ఉండే వాటిని థర్డ్ క్వాడ్రంట్, అండ్ మళ్ళీ 270 నుంచి ఇక్కడ 360. సో 360 వరకు ఉండేదాన్ని ఏమంటారంటే ఫోర్త్ క్వాడ్రంట్ అనమాట. సో ఎప్పుడైనా సరే మనకి 4 క్వాడ్రంట్స్లో ఏ పాజిటివ్స్ వస్తాయి ఏవి నెగిటివ్స్ వస్తాయి గుర్తుపెట్టుకోవాలంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని మీరు చాలామంది చాలా విధాలుగా షార్ట్ ట్రిక్స్ చెప్పుకుంటారు. సో మీకు ఏదైతే గుర్తుంటుందో అది గుర్తుపెట్టుకోండి. నేనైతే ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేదాన్ని గుర్తుపెట్టుకుంటాను. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ప్రతి యాంగిల్ మనకి పాజిటివ్ ఉంటుంది అనేసి, ఏది నెగిటివ్ ఉండదు, టోటల్ పాజిటివ్ ఉంటుంది. నెక్స్ట్ సిల్వర్. సో సిల్వర్ అంటే ఏమవుతుందంటే మనకి సైన్ అండ్ సైన్ యొక్క రెసిప్రోకల్ అంటే 1/sin. సో 1/sin ఈజ్ నథింగ్ బట్ మనకి కొసెక్ అనమాట. ఈ రెండే పాజిటివ్స్ ఉంటాయి ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో. కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఓన్లీ పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్ అయిపోతాయి. సో నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లో టీ అన్నాం. సో టీ అంటే ఏంటి మనకి టాన్ అండ్ టాన్ రెసిప్రోకల్ అనమాట. సో టాన్ రెసిప్రోకల్ అంటే కోటాంజెంట్. కాబట్టి ఈ రెండే పాజిటివ్స్ ఉంటాయి, మిగతావన్నీ నెగిటివ్స్ ఉంటాయి. సో కప్స్ అన్న. సో నెక్స్ట్ కప్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి కాస్ అండ్ కాజ్ యొక్క రెసిప్రోకల్. సో కాజ్ రెసిప్రోకల్ అంటే సీకెంట్ అనమాట. సో ఈ రెండు పాజిటివ్స్ ఉంటాయి, మిగతాటివన్నీ నెగిటివ్స్ ఉంటాయి. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ సైన్ రిప్రజెంటేషన్స్ కూడా అనమాట. 0 to 90 degrees మనకి అన్ని పాజిటివ్స్ ఉంటాయి, 90 to 180 మాత్రం ఓన్లీ సైన్ అండ్ కొసెక్ పాజిటివ్ ఉంటాయి, మిగతాటివన్నీ నెగిటివ్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్ చూసుకున్నట్లయితే 180 నుంచి 270 వరకు లై ఉంటుంది, ఓన్లీ టాన్ అండ్ కాట్ పాజిటివ్ ఉంటాయి, మిగతాటివన్నీ నెగిటివ్ ఉంటాయి. సో నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ అంటే 270 నుంచి 360 degrees వరకు ఉంటుంది. ఇక్కడ కాస్ అండ్ సీకెంట్ ఓన్లీ ఈ 2 వాల్యూసే పాజిటివ్స్ ఉంటాయి, మిగతాటివన్నీ నెగిటివ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ సో ఇప్పుడు కొన్ని రిలేషన్స్ గురించి చూద్దాం అనమాట. సో సైన్ మైనస్ తీటా అన్నారనుకోండి. సో మైనస్ అంటే మనకి నెగిటివ్స్లో ఉంటుంది, అండ్ నెగిటివ్స్లో ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి మనకి 0 కన్నా తక్కువ ఉంది అన్నట్టు. సో 0 కన్నా తక్కువ ఉంది కాబట్టి మనకి నెగిటివ్ అయిపోతుంది అనమాట. సో మైనస్ సైన్ తీటా అయిపోతుంది. సో సైన్ 90 + తీటా అన్నారనుకోండి, ఇది 0
ఇది 90, ఇది 180, ఇది 270 అండ్ ఇది 360 అనమాట. సో సైన్ 90 ప్లస్ తీటా అన్నప్పుడు 90 నుంచి 180 ఈ యాంగిల్లో మనకి లై అవుతుంది. సో ఈ యాంగిల్లో లై అవుతుంది అంటే మనకి మీనింగ్ ఏంటి, ఇక్కడ సైన్ అనేది పాజిటివ్ ఉంటుంది. బట్ 90 తర్వాత ఏదైతే యాంగిల్ షిఫ్ట్ అవుతుందో 90 తర్వాత ఎప్పుడైనా సరే యాంగిల్ షిఫ్ట్ అయితే మనకి సైన్ అనేది కాజ్లోకి చేంజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ సైన్ 90 ప్లస్ తీటా అనేది కాజ్ తీటా అయిపోతుంది. ఎప్పుడైనా సరే యాంగిల్స్ అనేవి 90 క్రాస్ అయినా 270 క్రాస్ అయినా ఈ 2 యాంగిల్స్ క్రాస్ అయితే ఏమవుతుందంటే మనకి సైన్ కాజ్ సైన్లోకి ఇట్లా చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓన్లీ 90 అండ్ 270 దగ్గర, మిగతా యాంగిల్స్ దగ్గర చేంజ్ అవ్వవు, 90 అండ్ 270 దగ్గర మాత్రమే. సో యాజ్ యూజువల్ ఇంకా కింద కన్వర్షన్స్ కూడా అలాంటివి అనమాట. సో రెసిప్రోకల్ రిలేషన్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇక్కడ డిస్కస్ చేయను. అండ్ ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ ఫార్మ్స్ అనమాట. ఇవి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టేసుకోండి. సో నేను ఆల్రెడీ మీకు ట్రయాంగిల్ అండ్ ఈ ఫార్మ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను మీకు ఇది డీటెయిల్గా చెప్పాను, బికాస్ ఆల్రెడీ ముందే చెప్పాను కాబట్టి. బట్ ఇన్ కేస్ మీరు ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకుంటారని ఒక రీజన్కి మళ్ళీ నేను మీకు ఇది చూపిస్తున్నాను అనమాట. సో ఇది ఇంపార్టెంట్, అంటే లైక్ ఈ టేబుల్ అనమాట. ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పాను కాబట్టి ఆపోజిట్ అడ్జసెంట్ ఆపోజిట్, కాబట్టి మీరు అదే గుర్తుపెట్టుకోండి. నా వరకు అయితే నేను అదే ప్రిఫర్ చేస్తాను. ఇది ఏబిసిడీస్తో కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి నేను చెప్పిన ట్రిక్కే ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మీకు దీనికన్నా ఏదైనా ఈజీగా అనిపిస్తే అదే ఫాలో అవ్వండి. సో 6 ట్రిగ్నోమెట్రీ రేషియోస్ కూడా నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇన్ కేస్ స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి, ఆర్ఎల్స్ నోట్స్ అన్న ప్రిపేర్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇవి, ఈ ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఇవి అనమాట. సో ఈ క్వాడ్రంట్స్ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ కేస్ స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నా రాసుకోండి. ఈ టేబుల్ ఇంపార్టెంట్ అనమాట మనకి, బికాస్ ఎక్కడైతే ఏవేవైతే పాజిటివ్స్ వస్తాయి ఏవి నెగిటివ్స్ వస్తాయి గుర్తుపెట్టుకుంటే మనము ప్రాబ్లమ్స్లో ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. అండ్ సో ఈ ఫార్ములాస్ మీ అందరికీ తెలుసు, ఇందాకనే చెప్పాను. సో ఇవి కూడా నోట్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్ ఏదన్నా ఉంది అంటే మనకి ఈ టేబుల్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, చాలామందికి వాల్యూస్ కూడా గుర్తుంటాయి కాబట్టి నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. ఇన్ కేస్ చెప్పాలి అని అంటే మాత్రం జస్ట్ ఒక 2 minutesలో చెప్పేస్తాను అనమాట. సో 0, 30, 45, 60 and 90. ఫస్ట్ సైన్ వాల్యూస్ మీరు ఏదో విధంగా చేసి గుర్తుపెట్టుకోండి. సో సైన్ వాల్యూస్ గుర్తుపెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే 0, 1/2, 1/√2, √3/2, 1 అనమాట. సో సైన్ వాల్యూస్ ఇవి. సో సైన్ తర్వాత ఏమొస్తుంది మనకి ఆటోమేటిక్గా కాస్. సో కాస్ ఏ విధంగా రాస్తారంటే 90 నుంచి 0 వరకు రివర్స్లో రాస్తాం అనమాట. ఇక్కడ 90 నుంచి స్టార్ట్ చేసి 0 వరకు ఎండ్ అవుతుంది కాజ్. సో నెక్స్ట్ tan ఏమవుతుంది, సైన్ బై కాస్ చేస్తాం. సో ఆటోమేటిక్గా డివైడ్ చేసి రాస్తే సరిపోతుంది అనమాట. సో ఇది 0 degrees ఎలానో ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి 30 degrees నుంచి చూస్తాం. సో సైన్ tan 30 అంటే sin 30 బై కాస్ 30. సో sin 30 ఎంత మనకి 1/2, కాస్ 30 ఎంత √3/2. సో 2 and 2 క్యాన్సిల్ అయిపోతే tan 30 వాల్యూ ఎంత 1/√3 అనమాట. సో tan ఏ విధంగా రాసుకోవాలి అని అంటే ఇది సైన్ బై కాస్. నెక్స్ట్ కొసికెంట్ అంటే ఏమవుతుంది మనకి 1/sin. సో 1/sin అంటే ఇక్కడున్న వాల్యూస్ అన్నిటికీ రెసిప్రోకల్ రాసుకుంటాం ఇక్కడ. సో నెక్స్ట్ సీకెంట్ అంటే కాస్కి రెసిప్రోకల్ కాబట్టి దీని రెసిప్రోకల్ ఇక్కడ. సో కాట్ అంటే మీ అందరికీ తెలుసు టాన్కి రెసిప్రోకల్ అని. సో ఈ రెసిప్రోకల్ ఇక్కడ రాసుకుంటాం. ఓన్లీ సైన్ వాల్యూస్ ఒక్కటి మీకు గుర్తున్నట్లయితే ఈ వాల్యూస్ అన్ని ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. సో ఈ టేబుల్ కనుక గుర్తుంటే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఏవైనా సరే సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్. సో ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. సైన్ వాల్యూస్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతాది ఏదైనా రాసేయచ్చు. ఇక్కడ 0 to 90, ఇక్కడ 90 to 0, ఇక్కడ సైన్ బై కాస్, ఇక్కడ 1/sin, ఇక్కడ 1/cos, ఇక్కడ 1/tan అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో ఓన్లీ బేసిక్ ఫార్ములాస్ చెప్పాను. సో సెకండ్ పార్ట్ కూడా మళ్ళీ నేను మీకు ఫార్ములాస్ మీదనే చేపిస్తాను అనమాట. సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఫార్ములాస్ మనము ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ మీద, లేకపోతే మల్టిపుల్ యాంగిల్స్ మీద, లేకపోతే మ్యాక్సిమం మినిమా, సో వీటి రిలేటెడ్ ఫార్ములాస్ అన్ని నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా, పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలన్నా, లేకపోతే ఏమైనా సజెషన్స్ ఉన్నా, ఎగ్జామ్ రిలేటెడ్ క్వైరీస్ ఉన్నా, ఏమున్నా సరే నాకు ఈమెయిల్కి సెండ్ చేసినట్లయితే నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.